ఈ వెహికల్ యమహా ఆర్ఎక్స్ 100 అలా చెప్పనక్కర్లేదు. సో, ఈ వెహికల్ మనందరికి ఎందుకొచ్చిందంటే యాక్చువల్‌గా వెహికల్ ఆగిపోయింది కంప్లీట్‌గా. సో, ఫైండ్ ఔట్ చేస్తే ఇష్యూ అనేది కార్బొరేటర్‌లో వాటర్ వెళ్ళిపోయింది. సో, అసలు ఎట్లా కార్బొరేటర్‌లో క్లీన్ చేసుకోవాలి? కొన్ని వెహికల్ విషయాలు చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే చిన్న తేడా ఉన్న కంప్లీట్ క్లారిటీగా కనిపిస్తుంది కస్టమర్‌కి. సో, వీడియో స్టెప్ అయ్యే ముందు మన ఛానల్ గనుక మీరు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసేయండి. అట్లనే మన ప్రీవియస్ వీడియోస్ చాలా వరకు కాస్ట్ గురించి చెక్ చేయండి. ప్లేలిస్ట్ ఉన్నాయి. ఈ వీడియోకైతే స్టెప్ అయిపోదాం. సో, ఫస్ట్ ఈ వెహికల్ అనేది కార్బొరేటర్ అనేది జపాన్‌లో తయారైంది. సో, నేను ఎక్కడెక్కడ నా ఫింగర్ అయితే పాయింట్ ఔట్ చేస్తానో ఆ అన్ని బోల్ట్స్ ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఆ సైడ్ క్యాప్ కూడా ఓపెన్ చేయండి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ ఇచ్చిన ఎల్బో అయితే ఓపెన్ చేయవలసి ఉంటుందన్నమాట. సో, మొత్తం అంతా అన్నీ ఓపెన్ చేస్తుంది. ఒక కార్బొరేటర్ మన చేతికొచ్చేస్తుంది. థ్రాటిల్ ఐ మీన్ స్లైడ్ గాని అట్లనే ఇక్కడ చూడండి నేను జూమ్ అవుట్ చేస్తున్నా. కొద్దిగా నా మొబైల్ అయితే ఇష్యూ వచ్చి వేరే మొబైల్‌తో షూట్ చేస్తున్నా. సో, కొద్దిగా క్లారిటీ కొద్దిగా మిస్ అవుతుంది. ఏమనుకోవద్దు. ఇక్కడ వాటర్ అయితే క్లారిటీ కనిపిస్తుంది కదా! అంటే కస్టమర్ వాటర్ వాష్ చేపించేసారు కంప్లీట్‌గా. వాటర్ వాష్ చేపించడం ట్యాంక్‌లోకి వాటర్ వెళ్ళిపోయింది. ట్యాంక్ కవర్ వేయించలేదన్నమాట. ట్యాంకర్ వేయించకపోవడం వల్ల ఇదంతా జరిగింది. సో, ట్యాంక్‌లోకి వాటర్ వెళ్ళిపోయింది. అట్లనే పైపులు కూడా కట్ అయినాయి. అది పర్వాలేదు అడ్జస్ట్ చేద్దాం మనం ఏదోలాగా. సో, ట్యాంక్‌లోకి వాటర్ వెళ్ళిపోయింది. కార్బొరేటర్‌లోకి వాటర్ వెళ్ళిపోయింది. మనకి ట్యాంక్‌లోకి ఎప్పుడు వెళ్ళిందని తెలిసిందంటే కార్బొరేటర్ క్లీన్ చేసి బిగిన్ చేసాం. అయినా మళ్ళా నేను ఒక టెస్టర్‌కి వెళ్ళిన తర్వాత బాగుంది. కస్టమర్ వెహికల్ తీయగానే కంప్లెయింట్ మళ్ళా స్టార్ట్ అయింది. సో, కార్బొరేటర్ అయితే మంచిగా మనమైతే ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసిన తర్వాత హెడ్ చూడండి. హెడ్‌లో కూడా అక్కడక్కడ వాటర్ బబుల్స్ అయితే కనిపిస్తున్నాయి. హెడ్‌లో కూడా వెళ్ళింది. సో, ఇబ్బంది లేదు. 2 స్ట్రోక్ కాబట్టి ఏం పర్వాలేదు. 4 స్ట్రోక్ అయితే కొంచెం ఇబ్బంది అవుతదన్నమాట. సో, ఏదైనా ప్రాబ్లమ్ అయితే కాదు. 2 స్ట్రోక్ కాబట్టి సైలెన్స్ మొత్తం కొట్టేస్తది. ఆర్ఎక్స్ అని ఎక్స్‌ట్రా ఏస్తే మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. సో, ఫస్ట్ కార్బొరేటర్. ఈ కార్బొరేటర్ విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చెప్తుంది వినండి. ఎందుకంటే మైలేజ్ డిస్ప్లే స్క్రూ మాత్రం ఎప్పుడు కూడా మీరు ఓపెన్ చేయొద్దు. తెలిస్తేనే ఓపెన్ చేయాలి. తెలియకపోతే దాన్ని ముట్టుకోవద్దు. మరి కార్బొరేటర్ క్లీన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఔటర్ సెక్షన్ మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత కార్బొరేటర్ ఓపెన్ చేసుకోండి. సో, ఆ కార్బొరేటర్ ఓపెన్ చేసే ముందు కిందనైతే మనకి 4 స్టార్ స్క్రూస్ అయితే కనిపిస్తున్నాయి కదా! సో, ఏ కార్బొరేటర్ కన్నా అట్లా ఉంటుంది. ఇన్‌కేస్ పల్సర్ కార్బొరేటర్ అయితే మీద స్లైడ్ కాబట్టి మీద స్క్రీన్ ఓపెన్ చేయాలి. కింద కప్ ఓపెన్ చేయాలి. కింద కప్ ఓపెన్ చేసిన తర్వాత నాకైతే కనిపించింది చూసారు కదా! కంప్లీట్‌గా పెద్ద జెట్‌లో ఒక చిన్న అంటే అనాబాండ్ వైట్ కలర్ అనాబాండ్ ముద్దలాగా అక్కడ అడ్డుగా ఉండిపోయి బండైతే ఇబ్బంది పెట్టేసింది భయ్యా. ఇది మ్యాటర్. చూడండి కార్పొరేటర్ కప్పులో అయితే కంప్లీట్‌గా వాటర్ అయితే ఉంది. అంటే అర్థం చేసుకోండి ఏ రకంగా వాటర్ వాష్ చేశారో పాపం. అంటే కొత్తగా కనిపించిన వాటర్ వాష్ చేపిస్తే ఇది మ్యాటర్ అనమాట. వాటర్ అయితే ఖచ్చితంగా ఇంకిపోదు. పెట్రోల్ ఇంకిపోతుంది. అదే డిఫరెన్స్ అనమాట. చూడండి ఇంకా ఆ వాటర్ అట్లానే ఉంది. సో, ఇప్పుడు జాగ్రత్తగా మనం ఏదైతే ఫ్లూట్ పిన్ అట్లనే 2 జట్లు కూడా బయటికి తీసేసి ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ కూడా కంప్లీట్ హై ప్రెషర్‌తో పెట్రోల్‌తో క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోండి. సో, అక్ మరి చూసారు కదా! పెద్ద చెట్టుకైతే చెద్ద నలకబడిపోయింది. సో, ఇంకోటేంటంటే చాలామంది కార్బోరేటర్ వాటర్ లీక్ అయిపోతుంది, పెట్రోల్ లీక్ అయిపోతుంది, అనాబాండ్ వేస్తారు. దయచేసి అనాబాండ్ వేసినప్పుడు చాలా అంటించామా లేదా అన్నట్టుగా ప్యాకింగ్ అందించండి. ఏదో ముద్దలు ముద్దలు అంటించేస్తే అది అలా కొన్నాళ్ళకి పెట్రోల్‌కి ఇదయ్యి ఆ జట్లోకెళ్ళి బండి ఆగిపోతుంది. సో, కార్బోరేటర్ జట్లు ఆ 2 జట్లు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ హోల్ కూడా ఎనకాతల చూస్తే ముందు మొఖం కనిపించాలి. ముందు నుంచి చూస్తే ఎనకాల మొఖం కనిపించాలి. అట్లయితే మనకి కార్బోరేటర్ హోల్స్ అనేవి క్లీన్‌గా ఉంటాయి. అప్పటికి గనక మీకు క్లీన్ అయినట్టు అనిపించకపోతే మనకి సిల్క్ వైర్ ఉంది కదా! మనక మన బా మన బ బైక్‌కి వైరింగ్ ఉంటది కదా! అందులో 4, 5 లీడ్లు తీసి, ఆ లీడ్లతో ముందుకు వెనకాల క్లీన్ చేసి, పెట్రోల్ ఏసి మంచిగా సాఫ్ చేయండి. సో, ఫస్ట్ పెద్ద జెట్ అలానే కింద జెట్ 2 జెట్లు కూడా ఫుల్ టైట్ చేయండి. చిన్న లూజ్ చేసేసరికి ఏమవుతుందంటే మనకి మిస్సింగ్ అవుతుంది. చాలా ఎక్స్‌ట్రా కంప్లెయింట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ జెట్లు పెట్టేసాం. ఇక ఫ్లూట్ పిన్ పెట్టేసుకొని, ఆ ఫ్లూట్ చాంబర్ అయితే పెట్టేసుకొని కంప్లీట్‌గా పిన్ అయితే పెట్టేసుకోండి. నాకెందుకు ఇబ్బంది అయితుందంటే సింగిల్ హ్యాండ్‌తో కెమెరా పట్టుకొని, సింగిల్ హ్యాండ్‌తో పిన్ పెట్టాలంటే నిలబెట్టి కొంచెం కష్టమే అవుతుంది. మీకు తెలియదు నాకు చెప్పనక్కర్లేదు. సో, ఫైనల్లీ ఇట్లా మొత్తం వేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నాము. సో, ఈ వెహికల్‌కి ఏంటంటే కార్బొరేటర్ డ్రైన్ స్క్రూ అయితే ఎవరో ఫెవిక్విక్ ఏసేసారన్నమాట. ఎపితే సరిపోను. బట్ ఎప్పడానికి అవకాశం లేదు. సో, ఫైనల్‌గా మనం కార్బొరేటర్ అయితే కప్ వేసేసి ఆ స్లైడర్ మూవట్లో చూస్తాం. సో, ఫైనల్ వీడియో అయితే ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా. కప్పేసేసి 4 బోల్ట్‌లు బిగించేసి బండికైతే బిగించేసా. సో, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? కామెంట్ చేయండి. మరో కొత్త వీడియో కోసం వెయిట్ చేయండి. అట్లనే బండైతే స్టార్ట్ చేసిన సౌండ్ మాత్రం అదిరిపోయింది. కొంచెం స్లోగా పెట్టా. చెక్ చేయండి. జై హింద్.